హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. టుడే మనము మీనా నవల మొదటి భాగము పెద్దనపల్లి సులోచనారాయణ గారు రాసినటువంటి దానికి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా. ఇవాళ 25th అండ్ 26th పార్ట్స్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. వినండి, విని ఆనందించండి. మర్నాడు నేను లేచేసరికి కృష్ణ అప్పటికే స్నానం చేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇంట్లో వాళ్ళకి, ఇరుగు పొరుగుకి అందరికీ ఆ మధ్యాహ్నం నేను వెళ్ళిపోతున్నట్టుగా తెలిసిపోయింది. టైం రెక్కల గుర్రంలా పరిగెడుతోంది. అత్తయ్య త్వరగా వంట చేసి నాకు అన్నం పెట్టింది. 12 గంటలు అవుతుండగా కృష్ణ వచ్చాడు. నేను వెళ్ళిపోతున్నానని తెలిసి మంగమ్మ గారు వచ్చింది. మా నాన్నకి చెప్పమని ఏవేవో కబుర్లు చెప్తోంది. నేను ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తున్నాను. 12 గంటలు దాటింది. నా పెట్టెలో బట్టలన్నీ నేను ఏ ఒక్కటి మర్చిపోకుండా రాజేశ్వరి సర్దింది. నేను ముఖం, కాళ్ళు, చేతులు కడుక్కుని జడ వేసుకుని తయారయ్యాను. అత్తయ్య ముక్కాలు పీట వేసి నన్ను కూర్చోమంది. మణి పసుపు తెచ్చి నా పాదాలకు పూసింది. రాజు పళ్ళెంలో ఒక చీర, జాకెట్, గుడ్డ, పళ్ళు, పువ్వులు తెచ్చి చుట్టిపెట్టి నా చేతులకు అందించింది. ఇదేమిటి అన్నాను. తీసుకో, ఏదో మా శక్తి కొద్దీ అంది అత్తయ్య. తీసుకో అమ్మా, ఇంటికొచ్చిన ఆడపిల్లవి అంది మంగమ్మగారు. చేత్తో పళ్ళెం అందుకున్నాను. అందులో తెల్ల జరీ చీర, జాకెట్, గుడ్డ ఉన్నాయి. ఇది ఎవరి సెలక్షన్ అన్నాను అనుమానంగా చూస్తూ. ఇంకెవరిది? అన్నయ్యదే. కట్టుకో వదినా, నీ చీరల్లో ఇది వెలివేసినట్టుగానే ఉంటుందనుకో. నేను చప్పున రాజేశ్వరి నోరు మూసేశాను. చీర కట్టుకుని వచ్చాను. తెల్లటి జరీ చీర, మెత్తగా పాము కుబిసంలా ఉంది. ఖరీదు అట్టే కాకపోయినా అంచులు అందంగా ఉన్నాయి. కొత్త బట్టలు కట్టుకున్నప్పుడు ప్రతిసారి అమ్మకి, నాన్నకి నమస్కరించి ఆశీర్వచనం అందుకోవడం నాకు అలవాటు. అందుకే ఎవరూ చెప్పకుండానే వెళ్ళి అత్తయ్యకి నమస్కరించాను. ఆవిడతో పాటు పక్కనున్న మంగమ్మ గారికి కూడా పెట్టేశాను. ఆవిడ ఉబ్బి తబ్బి భయపోతూ, పప్పన్నానికి పిలువు, మర్చిపోకు అంది. రాజేశ్వరి నేను ముఖాముఖాలు చూసుకుని నవ్వుకున్నాము. పప్పన్నం అంటే ఏమిటో ఇప్పుడు నాకు తెలుసు. మీ బావకు కూడా పెట్టమ్మా అంది మంగమ్మ గారు. ఎందుకండి మీ చాదస్తం అంది మరి అత్తయ్య. ఎవరో వస్తే కృష్ణ బయట వసారాలో వాళ్ళతో మాట్లాడుతున్నాడు. అతనితో నాకు ఎలాగూ పని ఉంది. నేను నాన్నగారు ఇచ్చారని చెప్పిన వాచి డబ్బు ఇవ్వనే లేదు. నేను గదిలోకి వెళుతూ, మణి, మీ అన్నయ్యని ఒకసారి పిలువు అన్నాను. గదిలోపలికి వచ్చి పెట్టె తెరిచి డబ్బు తీసి చేత్తో పట్టుకున్నాను. కృష్ణ లోపలికి వచ్చాడు. క్షణంసేపు ఇద్దరం ఒకరిని చూస్తూ నిలబడిపోయాం. అతని చూపులు మెరుపులా కొత్త చీరలో ఉన్న నన్ను నకసిక పర్యంతం పరిశీలించడం నేను చూడకపోలేదు. అతని కళ్ళల్లో సంతృప్తి కనిపించింది నాకు. చీర బాగుంది నీకు అన్నాడు. నేను బాగాలేదని అనలేదే అన్నాను. థ్యాంక్స్. అతను వచ్చిన పని అయిపోయినట్టుగా వెనక్కి తిరిగి వెళ్ళిపోబోయాడు. ఆగు అన్నాను. ఆగి నా వైపు తిరుగుతూ ఏమిటి అన్నాడు. వెళ్ళిపోతున్నానుగా, తెల్లంచు జరీ చీర పెట్టావు. రాజా రాణివి అవమని దీవించి మరి. కృష్ణ నవ్వాడు. నేను దీవించినా దీవించకపోయినా నువ్వు మహారాణివే. అతని చిరునవ్వు, ఆ మాటల్లో సరళత్వం, ఆ చనువు, అందులో నిర్మలత్వం అన్నీ కలిసి నన్ను అతనికి దగ్గరగా వెళ్ళమని పురుగొలుపుతూ నా మనసుకు తాడు వేసి లాగసాగాయి. రాత్రి చీకట్లో భయంతో నేను అతన్ని హత్తుకుపోయినప్పుడు అతని చేతులు నన్ను బలంగా గుండెలకి అదుముకున్నాయి. అది నిజమా లేక నా భ్రమ? ఇప్పుడు ఒకసారి అతను నన్ను తాకితే నాకు తెలిసిపోతుంది. నాకు మాటిమాటికి ఆ సంఘటనే గుర్తుకొస్తుంది. అతనికి చేరువుగా వెళ్ళాలని, ఒక్కసారి అతన్ని తాకాలని మరీ అనిపిస్తోంది. కానీ కృష్ణ నా గుండెల్లోని ఈ కలవరం గుర్తించాడో లేదో ఆ అవకాశం మాత్రం ఇవ్వలేదు. నేను దగ్గరగా వెళ్ళి దండం పెట్టపోతే వద్దు, అదేం పని అంటూ దూరంగా వెళ్ళిపోయాడు. ఒక్క మాట అడుగుతాను, నిజం చెప్పు అన్నాను. నువ్వేదడిగినా నేను నిజం చెప్తాను. నా గురించి అంతగా తెలిసిందని నువ్వు చెప్పావు. ఈ చీర కట్టుకోవడానికి నిజంగా నాకు అర్హత ఉందంటావా? క్షణంసేపు అతను మాట్లాడలేదు. అతని ముఖంలో ప్రసన్నత మాయమైంది. తర్వాత మృదువుగా గంభీరంగా అన్నాడు. మీనా, నువ్వు అలాంటి ఆలోచనలు ఏమీ పెట్టుకోవద్దు. ఈ ఇంటికి మేనకోడలివిగా నీకు అన్ని అర్హతలు, అధికారాలు ఉన్నాయి. నేను చూపులు చప్పున నేల మీదకి దించుకున్నాను. నాకెలాగో ఉంది. అతను అలా మాట్లాడే కంటే నన్ను వెక్కిరించి హేళన చేస్తే బాగుండేదేమో. క్షణాలు గడిచినాయి. బయట వాళ్ళు నిలబడి ఉన్నారు. నేను వెళ్ళనా? ఎంతో ప్రియమైన వ్యక్తి దగ్గర సెలవు కోరుతున్నట్టుగా అడిగాడు. ఈ డబ్బు తీసుకో. డబ్బా? ఎందుకు? అతని మాటల్లో లాలిత్యం ఎగిరిపోయింది. నుదురు చిట్లిస్తూ అడిగాడు. వాచి కొనుక్కో. నేను చిన్నపిల్లవాడిని కాదు.
ఒకరి దగ్గర బహుమతులు పొందాలనే మనస్తత్వం నాకు చిన్నప్పటి నుంచి లేదు. ఇంటికి పెద్దగా పుట్టినవాడిని కాబట్టి చాలా చిన్నతనం నుంచే ఇవ్వడం తప్ప తీసుకోవడం అలవాటు లేని పెద్దరికం వచ్చింది నాకు. నువ్వు తీసుకోవాలి తప్పదు పట్టుదలగా అన్నాను. క్షణంసేపు డబ్బు వైపు నా ముఖం వైపు మార్చి మార్చి చూశాడు. తర్వాత రోషపు జీర తొంగి చూస్తున్న కంఠంతో అన్నాడు, నువ్వు ఇక్కడ ఉన్నదానికి మూల్యం ముట్టజెప్తున్నావంటే తప్పకుండా తీసుకుంటాను. కానీ ఇది బోర్డింగ్ కాదని నా మనవి. నేను చటుక్కున చేయి వెనక్కు లాక్కున్నాను. చివ్వున తలెత్తి చూశాను. కృష్ణ నా వైపే రెప్పవాల్చకుండా చూస్తున్నాడు. అతని కళ్ళల్లో గాయపడిన అభిమానం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ నీకు బాధ కలిగించే సంఘటనలు ఏమైనా ఉంటే ఇక్కడే మర్చిపో. మమ్మల్ని గురించిన మంచి జ్ఞాపకాలు మాత్రమే నీ వెంట తీసుకెళ్ళు. ఇది నా అభ్యర్థన. నేను జవాబు చెప్పలేకపోయాను. వస్తా నేను. బయట వాళ్ళు కూర్చున్నారు. వాళ్ళని పంపిస్తే గానీ నేను నీతో బయలుదేరడానికి వీల్లేదు అనేసి సమాధానం కోసం చూడకుండా వెళ్ళిపోయాడు. బొమ్మలా నిలబడిపోయాను. నేను మూర్ఖుడు, మితభాషి, పల్లెటూరివాడు అనుకున్న కృష్ణేనా ఇతను? ఇతనిలో ఇంత సున్నితంగా మాట్లాడగల నేర్పుందా? వదిన, ఏం చేస్తున్నావు? రాజేశ్వరి పూలదండ చేత్తో పట్టుకుని లోపలికి వచ్చింది. కనకాంబరాలు, మరువం, దవనం కలిపి కట్టిన పెద్ద మాలని మడిచి నా జడలో పెడుతూ, వదిన, మేం గుర్తుంటామా నీకు అంది. నేను చప్పున చెయ్యి పోనిచ్చి రాజేశ్వరి మెడ చుట్టూ చెయ్య వేసి ముందుకు వంగి బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టుకున్నాను. పొద్దుటి నుంచి చూస్తూనే ఉన్నాను. దాని మొహం వాడిపోయి ఎలాగో అయింది. నిన్ను మర్చిపోగలనా రాజు అన్నాను. కొద్ది రోజుల వరకు నాకేం తోచదు. నేను పెద్ద పెద్ద ఉత్తరాలు వ్రాస్తానుగా. నిజంగా? తప్పకుండా, నీ మీద ఒట్టు. దాని తల మీద చేయి పెట్టాను. ఇద్దరం బయటకు వచ్చాము. నాన్నని అడిగానని చెప్పమ్మా అంది అత్తయ్య. తప్పకుండా అన్నాను. వదిన, మళ్ళీ ఎప్పుడొస్తావు? పిల్లల చుట్టూ చేరారు. మీ అన్నయ్య పెళ్ళికి. అన్నయ్య కంటే ముందే అక్కయ్య పెళ్ళవుతుంది అంది మణి. మా అత్తారి తరపున మాకు ఎకరం పొలం రావాలే పిల్ల. మీ నాన్న ప్లేడర్గా మీ దగ్గరికే వస్తాను దావా వేయడానికి అంది మంగమ్మ గారు. బండి వాకిట్లో వచ్చి నిలబడింది. ఇంకా కాలేదా? ఏమిటి ఆలస్యం? టైం అయిపోతోంది అన్నాడు కృష్ణ. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఎప్పుడు బండెక్కిద్దామా అని చూశావు. ఎలాగో వెళ్ళిపోతున్నాను. ఒక్క నిమిషం ఆగలేకుండా ఉన్నావు నిష్ఠూరంగా అన్నాను. వెళ్ళిపోయేవాళ్ళని ఎంత త్వరగా పంపిస్తే అంత మంచిది. దాన్ని ఉంచుకోవాలంటే మార్గం ఉంది కదరా అబ్బాయి. నువ్వే ఒప్పుకోవడం లేదు అంది మంగమ్మ గారు. అత్తయ్య కోపంతో చూస్తుంది. కృష్ణ ముఖం ఎర్రబడింది. రాజేశ్వరి మాత్రం ఏమనలేదు. హఠాత్తుగా వాతావరణం కలుషితమైనట్లయింది. రాజు, ఎందుకే అలా ముఖం వేలాడేసుకుని నిలబడతావు? పద, బండెక్కు. మీ వదిన రోడ్డు వరకు వచ్చి బస్సు ఎక్కించుదు గాని అన్నాడు కృష్ణ. ఎందుకులేరా? అత్తయ్య వారించింది. పర్వాలేదు రాని అమ్మ. రాజు మొహం వికసించింది. పిల్లలంతా నేను నేను అంటూ బయలుదేరారు. అందరం ఎక్కాం. బండి కదిలింది. కమలమ్మ గారి మేనకోడలు వెళ్ళిపోతోంది అంటూ వీధి వాకిళ్లలో నిలబడి ఆడవాళ్ళు చాలామంది చూశారు. నేను వచ్చేటప్పటికి అనుభవానికి ఇప్పటికీ పోల్చి చూసుకోసాగాను. టైం ఇట్టే గడిచింది. దూరం తరిగిపోయింది. మేం బండి దిగామో లేదో బస్సు వచ్చేసింది. హడావిడిగా ఎక్కేశాను. బస్సు కదిలింది. రాజేశ్వరి పిల్లలు క్రమంగా దూరం అయిపోయారు. కృష్ణ నేను ఆశించినట్టుగా నా పక్కన కూర్చోలేదు. నేను ఆడవాళ్ళ సీట్లో నల్లగా లావుగా ఒంటి నిండా రాళ్ల నగలతో టెర్లిన్ చీర జాకెట్తో చెమటగంపు కొడుతున్న ఒక ఆవిడ ప్రక్కన కూర్చున్నాను. నేను స్టేషన్కి వచ్చేసరికి అప్పటికే రైలు వచ్చి ప్లాట్ఫామ్ మీద నిలబడి ఉంది. స్టేషన్ అంతా గలాభాగా సందడిగా కోలాహలంగా ఉంది. కృష్ణ టిక్కెట్ కొని తెచ్చి నా చేతికిచ్చాడు. అతనికి డబ్బు ఇవ్వాలనిపించింది. అతని ముఖం చూసేసరికి సాహసం చాలలేదు. కొన్ని పళ్ళు పుస్తకాలు తెచ్చి ఇచ్చాడు. నేను కంపార్ట్మెంట్లోకి ఎక్కి కూర్చున్నాను. రైలు కదలడానికి అట్టే వ్యవధి లేదు. వెళ్ళగానే మామయ్య చేత ఉత్తరం వ్రాయించు అన్నాడు. అంతేగాని నేను వ్రాయవద్దన్నమాట. అంత భాగ్యం మాకు లేదని తెలుసు నాకు. నవ్వాడతను. నీ అంచనాలు ఎప్పుడూ సరవుతాయని అనుకోకు. అప్పుడప్పుడు అవుతాయి. ఈ విషయంలో తప్పకుండా అవుతుంది. ఎక్కడి వాడివి నువ్వు? కనీసం మర్యాదకైనా మళ్ళీ రమ్మనమని పిలవడం లేదు. నవ్వుతున్న అతని ముఖం సీరియస్గా అయింది. స్నేహితులకి, ఆప్తులకి ఆపై మర్యాదలు అవసరం లేదని నా ఉద్దేశం. నేనిప్పుడు స్నేహితురాలనా ఆప్తురాలనా నీకే తెలియాలి. మాటల్లో నువ్వింత చతురుడువని కలలో కూడా అనుకోలేదు. రాజు పెళ్లికి శుభలేఖ పంపిస్తాను. వీలైతే రా. ఆజ్ఞ విన్నపమా? ఆజ్ఞ అయితే శిరసా వహిస్తాను. విన్నపమైతే తీసి పారేస్తాను. స్టేషన్లో సందడిగా గమనిస్తున్న కృష్ణ తల తిప్పి సందడి గమనిస్తున్న కృష్ణ తల తిప్పి నా కళ్ళల్లోకి సూటిగా చూశాడు. నా ఆంతర్యంలో అసలు భావం దేనికో పసిగట్టి జాగ్రత్త పడుతున్నవాడిలా
ఆజ్ఞ ఎప్పటికీ కాదు, విన్నపమే అన్నాడు. అయితే రాను నేను అన్నాను కోపం వచ్చినట్టు పెదవులు ముడుస్తూ. ఆఖరి నిమిషంలో కూడా నా మీద అలకేనా? నీ పేరు సత్యభామ అని పెట్టాల్సింది మీ వాళ్ళు, బాగుండేది అన్నాడు. అవునవును, నీ పేరుకి జోడీగా సరిగ్గా సరిపోయేది. హఠాత్తుగా ఆగిపోయాను. నేను ఏమంటున్నానో అనేసిన తర్వాత కానీ గుర్తుకు రాలేదు. నాకు సిగ్గుతో ఎర్రబడిన ముఖాన్నే తదేకంగా చూస్తూ వినోదంగా పాఠం నేర్పుతున్నట్టుగా అన్నాడు కృష్ణ. చూసావా, ఎక్కువగా మాట్లాడటం వల్ల అప్పుడప్పుడు ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయో. రైలు కదలడానికి కోత వేసింది. ఇద్దరం హఠాత్తుగా చుట్టుప్రక్కల ఉన్న సందడిని సర్వం మరచి ఒకరిని ఒకరం ఇక మళ్ళీ ఈ జీవితంలో కలుసుకోలేమేమో, ఇదే ఆఖరి చూపని తెలుసుకున్న ఆప్తమిత్రుల్లా చూసుకున్నాం. అతను ఏదైనా చెబుతాడేమోనని ఎదురు చూస్తున్నాను నేనేమైనా మాట్లాడతానేమోనని వేచి చూస్తున్నాడు అతను. ఇద్దరి ఆంతర్యాల్లో ఒకే భావం ఉంది, కానీ ఎవరికి వారే బయటపడడానికి ఒకరికి అభిమానం, మరొకరికి సంకోచం అడ్డొచ్చాయి. రైలు కదిలింది. చివరికి నేనే సంకోచం వదిలించుకుని చేయి జాచాను. అతను అందుకోబోయాడు, కానీ అందలేదు. రైలు కదలటంతో నేనున్న పెట్టె ముందుకు జరిగింది. అతను వెనక్కి మిగిలిపోయాడు. రైలు వేగం అందుకుంది. అతను గబగబా 4 అడుగులు ముందుకు వేస్తే నా చేయి అంది ఉండేది, కానీ ఏ కారణం చేతనో అతను అలా చేయలేడు. జేబురుమాల తీసి ఊపాడు. నేను చేయి ఊపలేదు. ఆశాభంగం పొందిన దానిలో అలాగే కూర్చుని చూడసాగాను. కృష్ణ క్రమంగా దూరమై జనంతో పాటు కలిసిపోయాడు. ఏమీ ఈ చిత్రం, నువ్వు మళ్ళీ ఈ రైల్లోనే వస్తున్నావా? ఉన్నట్టుండి వెనక నుండి వినిపించింది. ఉలిక్కిపడి తిరిగి చూశాను. రవ్వల దుద్దులతో, ముక్కు పడకతో, నీలిరంగు పట్టుచీరతో అరవామే. నేను నవ్వాను. ఆవిడ ఆప్యాయంగా నా ప్రక్కకు వచ్చి కూర్చుంది. నేను కంపార్ట్మెంట్లో ఎక్కేసరికి ఆవిడ బాత్రూమ్కి వెళ్ళడం వల్ల నన్ను చూడలేదు. కూతురిని చూసి తిరిగి వస్తూ బెజవాడలో వాళ్ళు అక్క కూతురిని చూడడానికి దిగిందట. వచ్చి 2 రోజులైందట. కనకదుర్గమ్మ దర్శనం చేసుకుందట. ఏవేవో చెబుతోంది, కానీ అవేవి నా చెవికి ఎక్కడం లేదు. నాకు చెప్పలేనంత నీరసంగా ఉంది. భరించరానంత అలసటగా అనిపిస్తోంది. మిణుకుమంటున్న లైట్లతో విజయవాడ దూరం అవుతున్న కొద్దీ నా పంచరంగుల సుందర స్వప్నం ఏదో కరిగిపోయి నేను బలవంతంగా, అయిష్టంగా, తప్పనిసరిగా ఈ లోకంలోకి వస్తున్నట్టుగా అనిపించసాగింది. ఇది ఫ్రెండ్స్ 25th and 26th పార్ట్, మీనా మొదటి భాగం. ఎద్దనపూడి సులోచనారాయణ గారు రాసింది. ఇవాళ నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఇది విని ఆనందించండి. ఇది మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. ప్లీజ్ మై ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.